ఇక బీజేపీ నేతలకు మోకాళ్ళలో మెదడు ఉంటుందని ఘాటుగా విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనమవుతుందని పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలు ప్రచారం చేయడంలో బీజేపీ వాళ్ళు మించిన వాళ్ళు లేరని అన్నారు. దమ్ముంటే ఎన్వీఎస్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు రావాలని అన్నారు. జూన్ 2 లేదా డిసెంబర్లలో విలీనం కాకుండా బీజేపీని నిషేధిస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎప్పటికీ కలతనివే అన్నారు. అధిక వచ్చే 5 ఏళ్లు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని అద్దంకి దయాకర్ జోస్యం చెప్పారు. నాయకులకు అన్రెస్ట్ పెరిగిపోతున్నది. కారణం ఏంటో తెలుస్తలేదు, కానీ రోజుకొకళ్ళు రోజుకో తీరుగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చూస్తే మామూలుగా మేమేమనుకుంటామంటే బీజేపీ వాళ్ళకు మోకాళ్ళ కాడ మైండ్ ఉంటుంది అనుకుంటాం. అది మోకాళ్ళల్లో కూడా లేదు, అరికాళ్ళలో పడిపోయిందని తెలుస్తుంది. ఒక రోజున కిషన్ రెడ్డి అయితే, ఇంకో రోజున బండి సంజయ్ అయితే, మరొక రోజున ఈటెల రాజేందర్ అయితే, ఇంకో రోజున ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అవుతాడు. ముఖాలు మారుతాయి తప్పితే వాళ్ళ బుద్ధిలో మార్పు అయితే రాదు. ఎందుకు ఈ పరిస్థితిలో డిఎన్ఏ ఇట్లెందుకు ఉన్నది అని ఆలోచిస్తే వాళ్ళకు అబద్ధాలను ప్రచారం చేయడం అనేది ఒక తంతుగా మారిపోయింది. ఒక అబద్ధాన్ని పదే మాట్లాడితే నిజమవుతుంది అన్నట్టుగా ఏదైతే గోబెల్ వెనకటికి ఓ మంత్రి ఉండెనో, జర్మనీలో హిట్లర్ కార్డు ఉంటుండే ఆయన. ఈ నియంతలకే ఇట్లాంటి అబద్ధాల మీద ప్రేమ ఉంటుంది. మామూలుగా బీజేపీ వాళ్ళకి ఇప్పుడు ఎట్లా అబద్ధాల మీద ప్రచారం చేస్తారో అట్లా ఇలా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు ఏమంటాడంటే, బీఆర్ఎస్కు కాంగ్రెస్కు డీల్ కుదిరింది జూన్ 2వ తారీఖునో లేకపోతే డిసెంబర్ 9వ తారీఖునో వాళ్ళిద్దరు కలిసిపోతారు. ఇంకా కొత్త జోక్ ఒకటి చెప్పిండు ఆయన, చాలా విచిత్రమైన జోక్. అది నవ్వుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఏమంటాడు ఆయన, కేసీఆర్ ముఖ్యమంత్రి చేసడానికి కాంగ్రెస్ పార్టీ డీల్ చేసిందని ఒక పిచ్చి వాగుడు వాగే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఏ గ్రూప్ నాయన నువ్వు? ఎవరి వైపు ఉండేది? ఇప్పుడు కిషన్ రెడ్డి ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి ఈటెల రాజేందర్ కూడా కాదు, బీజేపీలో బండి సంజయ్ కిషన్ రెడ్డి వర్గాలు. బండి సంజయ్ ఆయన ఇప్పుడు మళ్ళా బీజేపీ అధ్యక్షుడు కావాలని ఆయన ఒర్లుతూనే ఉన్నాడు. ఇటువైపు ఈటెల రాజేందర్ తన యొక్క నైజానికి భిన్నంగా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడింది చూసిండ్రు కదా మీరు. ఇలా ఆ కల్చర్ మీరు బీ ప్లేస్